నోటి మాట ద్వారా సర్వమును సృష్టించిన సృష్టికర్త సర్వాంతర్యామి. ఒక్క మాట ద్వారా మా పరిస్థితులను స్థితిగతులను మార్చగలిగిన సమర్థుల ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆదివారం ఆరాధన కుమారుడు ఉదయం మడికొండలో ఆరాధన ఘనంగా జరిగించి ఉన్నాను. పల్లె సంఘంలో ఆరాధన జరిగించి వర్తమానం జరుగుతున్నది. ఈరోజు నేను చిన్న మందగా మేము కూడి ఈ మాటలు వినడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాను. మాకు సహాయం చేయండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఎప్పటికీ మమ్మల్ని మర్చిపోయే దేవుడు కావాలైనా మమ్మల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు సహాయం చేయండి. దాస్తుమైన నన్ను సెలవు చాట్ను మరుగుపరుచుకొని వాక్కు ద్వారా మాతో మాట్లాడు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం ధ్యానం చేసుకున్నాం. అందరూ చల్లగా అనుకున్నారు. కూడా ఒక పక్క నీళ్ళు లేని కొద్దిమంది వచ్చింది. నేను అడిగిన మళ్ళీ వర్షం పడిందని ఎంతమంది టిఫిన్ చేయకుండా వచ్చారంటే ఇప్పుడు సపోర్ట్ చేయాలి. వర్షం పడిందని ఛాయ్ తాగకుండా ఎంతమంది వచ్చింది. ఎందుకంటే మడికొండ వాళ్ళు రోజుకు తక్కువలో తక్కువ 10-12 ఛాయలు తాగుతారు రోజుకి. వాళ్ళ గురించి బాగా నాకు తెలుసు కదా. ఛాయ్ కూడా మరి గొడవ పట్టుకొని పోయినాము తాగొచ్చినామని చెప్పింది. మరి ఆదివారం మాంసాలు ఇంకోటో తెచ్చుకోకుండా వర్షం పడుతుంది కదా, కూరగాయలు వండుకుందామని ఎంతమంది అనుకోవాలంటే ఎవరు చేయలేదు. అందరి ఇళ్ళలో మాంసం ఉన్నది. అందుకే బయట సిద్ధపడ్డారు. రెయిన్ కోట్లు వేసుకొని గొడవలు పట్టుకొని తక్కువలో అందుకే ఒక కవర్లో చెప్పుకొని ఇంటికి కావాల్సినవన్నీ కూడా మరి తెచ్చుకున్నారు. అప్పుడు నేను అడిగిన మరి ప్రభువుకు సంబంధించిన విషయము ఆదివారం ఆరాధనలో ఎందుకు అలా గొడవ పట్టుకొని రాలేకపోతుంది, రెయిన్ కోట్లు వేసుకొని మందిరానికి ఎందుకు రాలేకపోతుంది అంటే మరి ఆసక్తి. కొంతమందికి ఆసక్తి ఉంటుంది, కొంతమందికి శ్రద్ధ ఉంటుంది, కొంతమందికి ప్రభు మాటలు వినాలనే ఆలోచన ఆశ ఉంటుంది. అయినా కూడా ఇంత వర్షంలో మీరు వచ్చినందుకు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. రాణులను కూడా ప్రభు ఆశీర్వదించిన గాక. ఈ మధ్యకాలంలో నిర్గమకాండం 17వ అధ్యాయము మీద ధ్యానం చేయించున్నాం, ఆలోచన చేయించున్నాము. నేను దీవెన కుమారి గారు కూడా మాట్లాడుకుంటూ వారు కూడా ఇప్పుడు బైబిల్ స్టడీ ఆదికాండం అయిపోయి నిర్గమకాండంలో ఉన్నది. తల్లి సంఘంలో స్త్రీల బైబిల్ స్టడీ జరుగుతున్నది. ఆదికాండం అయిపోయి నిర్గమకాండంలో ఉన్నది. ఆలోచన చేయించున్నాం. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. మోషే తన జన్మము జమ్ముపెట్టలో దేవుడే తనని కాపాడిన తీరు, ఆ నీటి మీద అంత చిన్న బిడ్డను ఉంచి నీటిలో వదిలేసినప్పుడు ఎంత చక్కగా ఫరో కుటుంబస్తుల దగ్గరికి చేరింది. సరే చేరినప్పుడు కూడా వాళ్ళు అప్పటికైనా అనుకుని ఉండొచ్చు, మా పిల్లోడు కాదు కదా, ఎవరికన్నా ఈ ఐగుప్తులో బీదవాళ్ళు వాళ్ళు వేరేవాళ్ళు ఎవరికన్నా మోషేను ఇచ్చేద్దాము అని అనుకుని ఉండొచ్చు. కానీ అట్లా అనుకోకుండా దత్తత తీసుకొని పెంచి పెద్దగా చేశారు. అంటే చిన్న ప్రారంభాల నుంచి ప్రారంభించబడి దీనత్వం నుండి ఒకేసారి ఐగుప్తులో ఫరోని తన నిర్ణయాలను కూడా శాసించగలిగినటువంటి స్థాయి మోషేకు దయచేసి మళ్ళీ అక్కడి నుండి మళ్ళా కిందికి వచ్చేసింది. అంత ఘనత నుండి మళ్ళా మందను మేపే పరిస్థితి. నేను ఇందాక వస్తూ ఉంటే లేట్ అయింది కొంచెం. అన్ని మేకలు గొర్రెలు రోడ్ల మీద వస్తున్నాయి. మందను మేపుతున్నారు గొర్రెల కాకుండా వాళ్ళు కూడా ఎంత ఆసక్తి చేయండి కనబడుతుంది బయట. కొత్త రెయిన్ కోట్ వేసుకొని ఆయన కర్ర పట్టుకొని కాస్తాం నుంచి గడ్డి దగ్గర తీసుకొని వెళ్ళాలి అని చెప్పి
దేవుడు మాట్లాడిన తర్వాత మోషే మరలా ఐగుప్తుకేనా అయ్యా నన్ను పంపించేది లేదు, వేరే ప్రదేశం ఏం లేదా, వేరే స్థలం ఏం లేదా, మరలా ఐగుప్తుకేనా? ఒకప్పుడు నాకు దుఃఖము కలిగిందే, బాధ కలిగిందే, ఒక రకముగా నేను అక్కడి నుంచి నెట్టివేయబడ్డాను, తోసివేయబడ్డాను, అవమానం పాలు చేసి వివక్ష చూపించి హెబ్రీయుడు మనకు సంబంధించిన వాడు కాడు అని చెప్పి పంపివేయబడ్డాను. మళ్ళీ అక్కడికేనా? నేను నత్తివాడిని కదా, పర్వాలేదు, నేను వాడుకుంటాను, నా చేతిలో ఏముంది, కర్ర తప్ప, పర్వాలేదు, కర్రనే వాడుకుంటా. అంటే దేవుడు మనల్ని వాడుకునే తీరు, దేవుడు తన మహిమ కొరకు మనల్ని వాడుకునే తీరు ప్రత్యేకమైనది. మరలా అదే ప్రాంతానికి వెళ్ళాడు. సాధారణంగా మనం కూడా ఎక్కడైనా అవమానం పాలైనా, ఎక్కడైనా మనకు తలదించుకునే పరిస్థితి వస్తే మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళబుద్ధి కాదు. మనం వేరే దగ్గర నుండి మొత్తం అంత ఘనత వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ చేతిలో కర్ర ఉన్నది, ఇదివరకు అంత ఎవరొస్తున్నా కనబడట్లేదు, కొంత తెల్ల వెంట్రుకలు కూడా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మరలా ఐగుప్తుకు వచ్చినటువంటి పరిస్థితి. నేను అనుకుంటాను ద టఫెస్ట్ జాబ్, మోషేకు చాలా కష్టతరమైనటువంటి పనిని దేవుడు అప్పగించాడు. సులువు కాదు. చూడండి, మాట వినేవాళ్ళు, సహకరించే వాళ్ళు, ఆ మాట చెప్పినా కూడా వెంబడించి పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళంటే పర్వాలేదు. కానీ ఎప్పుడూ మేలు పొందుకొని, ఉపకారాలు పొందుకొని, కష్టము రాగానే సనగడం, గొడవడం, మాటల ద్వారా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి ప్రజలను నడిపించడము కష్టమా కాదా? మరి ఆలోచన చేయండి. లక్షల సంఖ్య అని చెప్తున్నారు చాలామంది. ఇశ్రాయేలీల సంఖ్య లక్షలలోనే ఉన్నది. మరి అంతమంది నడిపించాలి. అలా వాళ్ళు కూడా మామూలు కాదు. వాళ్ళందరూ కూడా మేలులు పొందుతున్నప్పుడే మంచిగా ఉంటుంది. మేలు లేకుండా కష్టాలు, శ్రమలు వస్తే చాలా మాటల ద్వారా ఇబ్బంది పెట్టే తత్వము వారికి ఉన్నట్లుగా కనబడతాము. సరే, మొత్తానికి దేవుడు తోడై ఉన్నాడు, ప్రజలను నడిపించుచున్నాడు, ఐగుప్తు నుండి విడుదల కలిగి ప్రయాణం కొనసాగించుచున్నాడు. 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ఈరోజు మనం ధ్యానం చేయలేము. చాలా జాగ్రత్తగా వినండి. చాలా చల్లగా ఉన్నదని చెప్పి మీరు పడుకోకండి, కొంచెం మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీల తత్వం, వారి ప్రవర్తనను కొన్ని సంవత్సరాలుగా అప్పుడప్పుడు ధ్యానాలు చేస్తున్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను నేను. వీళ్ళ ప్రవర్తన ఎప్పుడెప్పుడు ఎట్లా ప్రవర్తించారు. అప్పుడే దేవుని మాట విన్నారని రాయబడి ఉంటుంది, అప్పుడే మళ్ళా సనికి గురిగారని రాయబడి ఉంటుంది, అప్పుడే యెహోవా మాట చొప్పున అని రాయబడి ఉంటుంది, అప్పుడే మరలా వెంటనే వారి యొక్క ప్రవర్తనను, నిజ స్వరూపాన్ని బయటపెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. 17వ అధ్యాయంలో తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున, ఎవరి మాట చొప్పున? యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. చాలా చక్కని మాట. యెహోవా మాట చొప్పుననే ప్రయాణమును ప్రారంభించారు. సీను అరణ్యము గుండా ప్రయాణమును కొనసాగించి రెఫీదీములో దిగారు. రెఫీదీం అనే ప్రాంతంలో వారు దిగారు. అంత బాగానే ఉంది. యెహోవా మాట చొప్పునే వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే ప్రజలు తమకు త్రాగనీళ్ళు లేనందున అని రాయబడింది. ఏం లేవంటమ్మా? త్రాగనీళ్ళు లేనందున ఒక సమస్య వచ్చి పడింది. త్రాగనీళ్ళు నడిచి ఆయాసము, గొంతంతా ఆరిపోయింది, నీళ్ళు లేవు. సాధారణంగా కూడా ఎడారుల్లో ఎక్కడ పడినా అక్కడ నీళ్ళు ఉండవు. ఎక్కడో దగ్గర నీటి చిన్న బుడగలుగా మట్టిలో నుండే, ఇసుకలో నుండే అలా లేస్తాయి. దాన్ని ఒయాసిస్ అంటారు.
నీళ్లు లేనందున సమస్య వచ్చింది. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషేతో ఏం చేస్తున్నారట? వాదించుచు. ప్రజలు మోషేతో వాదించి ఏమంటున్నారు? మాకు నీళ్ళిమ్ము. మోషే దగ్గర ఏమన్నా అంటే వాటర్ ప్లాంట్ పెట్టుకొని కూర్చున్నాడా మోషే? లేక ట్యాంకర్లు నీళ్లు పెట్టుకొని వీళ్ళు అడిగినప్పుడు చూద్దాం ఇద్దామని అనుకున్నాడా? నేను ఆలోచన చేస్తే మోషే కూడా వాళ్ళతోనే ప్రయాణం చేశాడు కదా. ఇందాక ఉదాహరణలో కాపరి గొర్రెలతో పాటే నడుస్తున్నాడు, కాపరి మేకలతో పాటే నడుస్తున్నాడు. మేకలను పంపించి నేను ఎంత మెల్లగా బండి మీద వస్తాను అంటలేడు. ఆ గొర్రెలు నడుస్తున్నాయి, మేకలు నడుస్తున్నాయి, కాపరి కూడా రెయిన్ కోట్ వేసుకొని వాటితో పాటు నడుస్తున్నాడు. ఈ లెక్క ఎంత గొప్ప సంగతి కాపరి గురించి. పొద్దునెప్పుడు 4-5 గంటలకు అవి అంగడి నుండి బయటకు వస్తే సాయంత్రం చీకటి పడదాకా నడుస్తూనే ఉంటాయి, తింటూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. మరి ఈయన నడుస్తూనే ఉంటాడు. కాపరి వాటితో నడుస్తూనే ఉంటాడు, కర్ర పట్టుకొని నడుస్తూనే ఉంటాడు. ఇప్పుడు మోషే కూడా వీళ్ళతో పాటు నడిచాడు. మోషేకు కూడా దాహం అయి ఉండొచ్చు, మోషే కూడా మనసులో ఆలోచనలు చేస్తుండొచ్చు. అని ఇన్ని లక్షల మందికి ఇక్కడ ఎక్కడైనా పోయి నీళ్ళ కోసం నేను చూడాలి, ఇలాంటి ఆలోచన. వీళ్ళేమో మోషే దగ్గరికి వెళ్ళి వాదించచ్చు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పింది. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చేది. అంటే 17వ అధ్యాయానికి ముందు ఇంతసేపు మనం మాట్లాడుతున్నవన్నీ వేస్టేనా? మోషే జీవితం, పుట్టిన తీరు, కాపాడబడిన తీరు, ఐగుప్తు వైభవము, మళ్ళా ఎడారి, మళ్ళా దేవుడు మనుషుల బదులు మాట్లాడటం, మళ్ళీ వీళ్ళ కోసం ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఫలతో ఇన్ని సంవత్సరాలు అపవాదము ఒప్పించుకొని మళ్ళీ దేవుడు మాట్లాడి అన్నీ వేస్తా. అంటే మాటలు ఏమి కలుగజేస్తాయంటే మాటలు గాయము కలుగజేస్తాయి, ఒకరు నిరుత్సాహపడే విధంగా చేస్తాయి, ఒకరి విశ్వాసము కృంగిపోయే విధంగా కొందరి మాటలు ఉంటాయి. డైరెక్ట్గా ఏమంటున్నారు? మమ్మల్ని, మా పిల్లల్ని, మా పశువులని చంపడానికే నువ్వు ఐగుప్తు నుండి ఇక్కడ తీసుకొని వచ్చారు. ఎంత దుఃఖం ఉంటుంది ఒక కాపరికి, ఎంత వేదన ఉంటుంది. అంటే తన లైఫ్ టైం, ద హోల్ లైఫ్, తన యొక్క పిలుపు అన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకున్నారే. ఇంత నేను కష్టపడితే ఒక్క మాటలా కంప్లీట్గా మొత్తం అంతా నా గాలి వేసేశారు. నేను కృంగిపోయే విధంగా మాట్లాడాలి, కృంగిపోయే మాటలు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టచ్చు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుతున్నా నేను. అంటే రాళ్ళతో కొట్టి చంపే అంత అసహనం ఉన్నదన్నమాట ప్రజలలో. రాళ్ళతో కొట్టి చంపే అంత కోపం ఉన్నది. ఇక్కడ మీరు ఒక మాట ఆలోచన చేయండి. నీళ్ళు లేకపోవడం ఒక సమస్య. సమస్య వచ్చినప్పుడు ఏ విశ్వాసం ఏం చేస్తారండి? చెప్పండి, ఏం చేస్తారు? మీకు సమస్య వచ్చింది ఏం చేస్తారు? దేవుడిని చెప్పుకుంటారు కదా, దేవుడు పాదములు పట్టుకొని బ్రతిమలాడతారు కదా, ఎలుగెత్తి మొరపెడతారు కదా. మరి వీళ్ళు ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఎందుకు చేయట్లేదు? అయ్యా మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేయండి అని ఎందుకంటలేరు మోషేతో? ఏమైంది వీళ్ళ విశ్వాసం? ఏమైంది వీళ్ళ నిరీక్షణ? ఇదేనా వీళ్ళ భక్తి? ఇంకొంచెం మీద రాళ్ళతో కొట్టేలా ఉన్నాయి. అందుకు యెహోవా, నీ ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఏమన్నాడు? ఇశ్రాయేలీయుల పెద్దలు కొందరు తీసుకొని నదిని కొట్టిన ఆ కర్రను తీసుకొని నీవు ముందుకు సాగి. పెద్దలను ఎందుకు అంటే అందరూ వ్యతిరేకించకపోయి ఉండొచ్చు మోషే. ఆ ఇశ్రాయేలీయుల పెద్దలలో కొంతమంది ఎప్పుడు మోషేను గౌరవించి ఉండవచ్చు.
వాళ్ళని తీసుకుని లేదు. అదొకటే కాదు, దేవుడు చేసే ఈ మహా అద్భుత కార్యం మోషే ఒకటే చూడకుండా పెద్దలు చూసినప్పుడు ఆ కనులారా కనబడినటువంటి ఆ కార్యము ఆ పెద్దలు మరలా వచ్చి ఇశ్రాయేలీయులకు చెబుతారేమో, అప్పుడన్నా ఇలా మనసు మారుతుందేమో. కర్ర ఇందాక చెప్తున్నాను కదా, నా చేతులు ఏముందయ్యా, ఒక నిర్జీవమైనటువంటి కర్ర, పర్వాలేదు ఆ కర్రనే వాడుకుంటాను. నాలుక మాంద్యం ఉంది, నత్తివాడిని ఎక్కువ పెద్దగా మాట్లాడలేదు, పర్వాలేదు నిన్నే వాడుకుంటాను. కర్ర పడివేసినప్పుడు పాము అయింది. ఆ పాము ఆ శకునగాండ్ర పాములను మింగివేసింది. కర్ర చాలా ప్రాముఖ్యమైనది. సరే, నెక్స్ట్ ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. అంటే నేను ఇశ్రాయేలు పెద్దలు మీరందరూ అక్కడికి వచ్చేసరికి నీకు ఎదురుగా నేను నిలబడతాను. ఎంత ధైర్యం కలిగించే మాట. వెళ్ళు, నీకు ఎదురుగా నేను వస్తా. ఐ విల్ బీ దేర్, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. నేను నీకోసం అక్కడ ఎదురు వచ్చి నీకోసం వేచి ఉంటా. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కనుల ఎదుట అట్లా చేసింది. నీవు ఆ బండను కొట్టగా ఆ బండలో నుండి నీళ్లు వస్తాయి. మీ అందరికీ ప్రశ్న ఇస్తారు. మీరు పొలాలలో బోర్లు వేసుకుంటున్నారు, ఇంటికి బోర్ వేసుకుంటున్నారు. ఇప్పుడు జవాబు చెప్పండి జాగ్రత్తగా. ఫస్ట్ ప్రశ్నలు జాగ్రత్తగా వినండి. బండ కింద నీళ్ళు ఉంటాయా, బండ లోపల నీళ్ళు ఉంటాయా? మరలా అడుగుతున్నా. బండ లోపల నీళ్ళు ఉంటాయా, బండ కింద నీళ్ళు ఉంటాయా? బండ కిందనే నీళ్ళు ఉంటాయి. మా ఇంట్లో బోర్ వేసినప్పుడు 2000 సంవత్సరం, అంటే 24 సంవత్సరాలు అయింది మా ఇంట్లో బోర్ వేసి. అప్పుడు బోర్ వేసేటప్పుడు వాళ్ళు అనేది బండ రావద్దయ్యా, బండ రావద్దయ్యా, బండ రావాలి. ఇప్పుడేమంటారు, బండ వచ్చినా మంచిదే, బండ కింద నీళ్ళు ఇంకా బాగుంటాయి. మిషనరీ వచ్చేసింది, బండను కూడా చీల్చుకుంటూ ఆ బండను కూడా చీల్చుకుంటూ కిందికి వెళ్ళిపోయేటువంటి ఆ మిషనరీ ఇప్పుడు వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ బండలో నుండి నీళ్లు వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. మన చర్చ ముందు పని అవుతున్నప్పుడు ఆ కొండను కొట్టినప్పుడు ఇంత రాలేదు. అందులో కట్ట రౌతు వచ్చింది, బెందడి రౌతు వచ్చింది, అన్ని రకాల రౌతులు వచ్చినాయి. అన్నీ వచ్చినాయి కానీ నీళ్ళు అయితే రాలేదు. బండలో నీళ్ళు ఉండవు, బండ కింద నీళ్ళు ఉంటాయి. అయితే ఇక్కడ నీవు బండను కొట్టినప్పుడు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కనుల ఎదుట అట్లు చేశాను. మనం చూసినట్లయితే బండ అనే మాటను మనం ధ్యానం చేసినప్పుడు చాలా విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. పేతురు, నువ్వు రాయి లాంటి వాడివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని యేసుప్రభు చెప్పినటువంటి మాట. తర్వాత చాలాసార్లు మనము చెప్పుకునే మాట క్రీస్తు అనే బండ. ఏ బండ అమ్మా? క్రీస్తు అనే బండ. ఆ బండ మీద మన ఇల్లులను, ఆత్మీయ ఇల్లులను, భౌతిక ఇల్లులను, కుటుంబాలను ఆ క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. ఆ క్రీస్తు అనే బండ, ఆ క్రీస్తు అనే బండ కలువరి సిలువలో వేలాడబడ్డప్పుడు ఇక్కడ బండను కొడితే నీళ్ళు వచ్చాయి. క్రీస్తు అనే బండను కలువరి సిలువలో కొట్టినప్పుడు రక్తం వచ్చింది. ఈ నీళ్లు తాగి దాహము తీరింది. అతన్ని కొట్టడం ద్వారా చిందించబడినటువంటి రక్తం ద్వారా మనకు విమోచన దొరికింది, రక్షణ దొరికింది, మారు మనసు దొరికింది. హల్లెలూయా. ఇది మొదటి భాగం. మొదటి భాగంలో 2 విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. నంబర్ 1, సమస్య కానీ, కష్టము కానీ, ఉపద్రవం కానీ వచ్చినప్పుడు దానికి ఎవరిని నిందిద్దామా అని చూడకుండా ఆ సమస్యకు పరిష్కారము ప్రభు పాదముల దగ్గర మనము కోరుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, అసాధ్యమైనవి కూడా
ప్రభు సాధ్యపరుస్తాడు. అసాధ్యం అంటే ఏంటి? బండల్లో నుండి నీళ్ళను రప్పించేది అసాధ్యమైనది. తర్వాత మీరు ఆలోచన చేయండి, ఎన్ని లక్షల మంది నీళ్లు తాగుంటారు ఆ రోజు. ఆ బండ ఏ బండనో, ఆ బండలో నుండి ఆ నీటి ధార ఎంతవరకు ఆ ధారల కారుతూనే ఉందో, ప్రజలు, వారి పిల్లలు, వారి పశువులు త్రాగి దాహము తీర్చుకునేంతగా అందులో నుండి ధార ఎన్ని లక్షల లీటర్ల నీళ్ళు వచ్చినాయో మీ ఊహకే నేను వదిలేస్తాను. తర్వాత పశువులు అని కూడా రాయబడి ఉన్నది కనుక పశువులు, అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి పశువు గురించి మనం ధ్యానం చేసుకోవాలి. ఒంటె. ఏంటది? ఒంటె. ఒంటె చాలా ప్రత్యేకమైనటువంటి జంతువు. ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి పాలల్లో ఒంటె పాలు ప్రాముఖ్యంగా టాప్ 5లో ఒంటె ఉన్నది. దుబాయ్ అనే దేశంలో ఇప్పటికి మీరు గూగుల్, యూట్యూబ్లో క్యామెలీషియస్ అనే మాట, క్యామెలీషియస్ అని టైప్ చేసినప్పుడు పెద్ద ఒంటె ఫామ్, ఒంటెలు పెంచుతున్నారు. అక్కడి నుండి ఎంత ఖరీదైనదో ఎక్కడెక్కడికో ఆ ఒంటె పాలు వెళుతున్నాయి. ఆ తర్వాత ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి జంతువు ఇదనంటే, కొన్ని రోజులు నీళ్ళు లేకుండా ఉండగలుగుతుంది ఒంటె. అట్ ద సేమ్ టైం ఒక్కసారి నీళ్లు తాగడం ప్రారంభిస్తే ఒకేసారి 200 లీటర్లు తాగుతుంది. అంటే 3 నుండి 5 నిమిషాలలో 200 లీటర్ల నీళ్ళు తాగుతుంది ఒంటె. మరి అన్ని జంతువులు, మనుషులు, వాళ్ళ పిల్లలు మరి ఎంత దాహంతో ఉన్నారో, ఆ నీటి ధార ఎన్ని గంటలు లేక ఎన్ని రోజులు ప్రవహించిందో చాలా గొప్ప విషయం ఇది. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నేను ఇచ్చు నీళ్ళు తాగిన వాడు మరలా తప్పికొనడు. లివింగ్ వాటర్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉన్నది. నేను జీవింపజేసే నీళ్ళు, ఆ నీటి ధార. ఇది మొదటి అంశముగా, మొదటి భాగముగా మనకు కనబడుతూ ఉన్నాం. చెప్పండి, ఏం నేర్చుకున్నాం మొదటి భాగంలో? సమస్య వచ్చినా, ఉపద్రవం వచ్చినా, కష్టం వచ్చినా ఎవరి మీద సరగకుండా, గృహకుండా, ఆ నెపం ముగ్గురు మీద నెట్టివేయకుండా ఆ సమస్యకు పరిష్కారము ప్రభు పాదముల దగ్గర వెతుక్కోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, అసాధ్యమైనది కూడా సాధ్యపరుస్తాడు. ఇది మొదటి భాగం. రెండో భాగంలోనికి వచ్చేసరికి, రెండో భాగం తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా. ఎవరంటే వీళ్ళు? అమాలేకీయులు. ఎవరు? అమాలేకీయులు. ఎవరి అమాలేకీయులు అని ఆలోచన చేస్తే, ఏషావు యొక్క భావి తరములే అమాలేకీయులు. అమాలేకీయులు ఏంటి? దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి ఎందుకు వచ్చారు? ఏషావు యొక్క సంతానం. ఏషావు, యాకోబు ఇద్దరు జీవితాలు ఆలోచన చేసినట్లయితే తల్లి గర్భంలోనే పెనుగులాట అయింది వాళ్ళు. ఏమైంది? పెనుగులాట. బయటికి పెనుగులాట. యాకోబు మోసగాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఏషావు యాకోబును చంపుదామని ప్రయత్నములు చేశాడు. కారణం, తన జ్యేష్ఠత్వమును దొంగలించాడు యాకోబు మోసము చేసి. ఇస్సాకు ఏషావుకి ఇద్దామని ఆశపడినటువంటి ఇన్హెరిటెన్స్, జ్యేష్ఠత్వమును యాకోబు మోసగించి తీసుకున్నాడు కనుక నేను చంపుతానని తిరుగుతున్నటువంటి క్రమంలో యాకోబు ఇల్లు వదిలి పారిపోయినటువంటి పరిస్థితి. ఆ యాకోబునే దేవుడు ఇశ్రాయేలుగా మార్చడం. ఆ తర్వాత ఆ యాకోబు వంశంలో నుండి యోసేపు, ఎఫ్రాయిము, మనష్షే, ఇలా భావితరాలన్నీ కూడా దైవికమైనటువంటి కుటుంబము మనకు కనబడుతూ ఉన్నది. అమాలేకీయులు రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. యెహోషువ నైపుణ్యం కలిగినటువంటి వాడు, మంచి టీంని తయారు చేయి, ఇదిగో ఆ రెఫీదీములో యుద్ధము చేయడానికి నువ్వు సిద్ధపడు. అప్పుడు రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని
ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. హల్లెలూయా. దేవుని కర్ర చేత పట్టుకొని కొండ శిఖరము మీద, శిఖరం అంటే ఎక్కడో ఉంటుంది, రెఫ్ఫీదీము అనేది ఒక లోయలా ఉంటుంది ఎక్కడో. ఇక్కడ మైదానం, రెఫ్ఫీదీము మైదానం, ఎత్తైన శిఖరం మీద దేవుని కర్ర పట్టుకొని నేను నిలిచెదను. నిలిచి ఉండడం దేనికి సాదృశ్యం? నిలిచి ఉండడం, రక్షణలో నిలిచి ఉండడం, సాక్ష్యము కలిగి ఉండడం, నిరీక్షణ కలిగి ఉండడం, నిరంతరం వెలిగే జ్యోతి వలె మన రక్షణ ఉండడం. కేవలం మేలులు ఉపకారములు లబ్ధి పొందుకున్నప్పుడు మాత్రమే ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి సాక్ష్యం చెప్పి ఆ తర్వాత శ్రమలు రాగానే దూరం అయిపోవడం, అది కాదు నిలిచి ఉండడం అంటే. నేను నిలిచి ఉంటాను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడెను. మోషే అహరోను హూరు అన్నవారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. 11 మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. 2 సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే చెయ్యి పైకెత్తినప్పుడు, మోషే చెయ్యి కిందికి దించినప్పుడు. చెయ్యి పైకెత్తడం, చెయ్యి కిందికి దించడం దేనికి సాదృశ్యం? చెయ్యి పైకెత్తడము ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నిలిచి ఉండే విశ్వాసానికి, నిరంతర ప్రార్థనా జీవితానికి సాదృశ్యముగా చేతులు పైకెత్తడం అనేది మనకు కనబడుతూ ఉంది. మన సంఘాలలో కూడా చేతులు పైకెత్తి మనం ఆరాధన చేస్తాం. దానికి అర్థం ఏంటంటే, 2 చేతులు పైకెత్తడంలో అర్థం ఏంటంటే, ప్రభువా నా జ్ఞానం ఏమి కాదు, నా శక్తి ఏమి కాదు, నా బలం ఏమి కాదు, నా వల్ల ఏమి కాదు, నా చేతులు నీ వైపు పెట్టుకున్నాను. మీ ప్రజలకు ఈరోజు అపజయము కలగకుండా జయము మాత్రమే కలుగులాగున సహాయం చేయాలని చేతులు పైకెత్తుతున్నాడు మోషే. చేతులు పైకెత్తడం దేనికి సాదృశ్యం? రక్షణను కాపాడుకుని నిలకడగా ఉండే ఒక విశ్వాసికి చేతులు పైకెత్తడం సాదృశ్యం. చేతులు పైకెత్తడం దేనికి సాదృశ్యం అంటే, ఆ కుటుంబము భక్తి శ్రద్ధలతో ప్రార్థనా జీవితం కలిగి యేసుప్రభు మాటలు నిత్యము వినబడుచున్నటువంటి ఇల్లుగా ఉన్నటువంటి ఇల్లులు ఆ చేతులు పైకెత్తినటువంటి పరిస్థితి. చేతులు దించడము దేనికి సాదృశ్యం అంటే అలసటకు సాదృశ్యంగా కనబడతా ఉన్నది. ఆ తర్వాత నిర్లక్ష్యానికి సాదృశ్యం అంటే, మోస నిర్లక్ష్యం కాదు, మనకు ఆపాదించుకోవాలి. చేతులు కింద దించడం నా ఎందుకులే, అప్పుడంటే కష్టం ఉంది. మొన్న ఆదివారం నేను అడిగిన మడికొండలో, ఈ వారంలో ఎంతమంది ఎవరైనా నూకుడుగా పెట్టుకుంటారా అంటే 5-10 నిమిషాలైనా ఒక్కరు కూడా చేతులు ఎత్తలేదు. ఒకప్పుడు ఎగబడేవాళ్ళు, మా ఇంట్లో పెట్టండి, మా ఇంట్లో పెట్టండి. ఒకే రోజు 2 లేక 3 గృహపుడికలు అదే మడికొండలో పెట్టిన రోజులు నాకు జ్ఞాపకం. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. గృహపుడిక పెట్టుకుంటారా అంటే ఏం సపోర్ట్ చేస్తుంది? ఎందుకంటే సమృద్ధిలో ఉన్నారు ఇప్పుడు, అంతా ఫుల్ సమృద్ధి, ఎక్కడ పొదువు అనేది లేదు, సమృద్ధి ఉన్నారు. సేమ్ అన్ని సంఘాల మాదిరిగానే స్త్రీలే బాగా ముందుండి ప్రార్థనలు చేస్తున్నారు. పురుషులందరూ కూడా వ్యాపారాలు, డబ్బు సంపాదన. ఆదివారం అయితే మందిరానికి రావడం, ఆ తర్వాత ఎంతమంది ఇళ్ళలో ప్రార్థన జరుగుతుందో నాకు తెలియదు. వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత రక్షణ ఇవన్నీ ఎంతమందికి ఉన్నాయో మనకు తెలియదు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆ చేతులు కిందికి దించిన వెంటనే అమాలేకీయులు గెలుస్తున్నారు. చేతులు ఎత్తగానే ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. ఇది గమనిస్తున్నారు. అహరోను హూరు గమనిస్తున్నారు. గమనించి వెంటనే ఏం చేస్తారంటే, బండ తీసుకొచ్చి ఆ రాయి మీద మోషేను కూర్చోబెట్టాడు. అంటే అప్పటిదాకా నిలబడే చేతులు పైకి ఎత్తాడు. తన పటిమ చూడండి, ఆయన పట్టుదల, ఆయన ఆత్మవిశ్వాసం, దేవుని ప్రజలకు ఓటమి రావడానికి వీలు లేదు అని కంకణము కట్టుకొని ప్రభు సన్నిధిలో చేతులెత్తి ఆయన వైపు చూస్తూ మొరపెడుతున్నాడు. ఎంత ఆయన డెడికేషన్! అది ఒక కాపరికి ఉండే లక్షణం. కాపరికి ఉండే లక్షణం అది. ప్రజలు ఓడిపోవడానికి వీలు లేదు ప్రభు, నీ బిడ్డలు ఓడిపోవడానికి వీలు లేదు, అవమానం రావడానికి వీలు లేదు, తలదించుకునే పరిస్థితి రాకూడదు అని చేతులు వీళ్ళు గమనించి చూడండి. మోషే చేతులు బరువుగా వారు ఒక రాయి తీసుకొచ్చి అతడు దాని మీద కూర్చుండకే దాన్ని వేసి, అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కన
ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేది. హల్లెలూయా. అటకు వచ్చి ఇటకు వచ్చి చేతులు పట్టుకున్నాం, అయ్యా మేము సహాయం చేస్తాం. ఇందులో చాలా గొప్ప మరణం ఉంది. చాలా కుటుంబాలలో నాకు తెలుసు, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకు మీకు కూడా తెలుసు, చాలా కుటుంబాలలో మా అంటే ఎక్కువ 80-90% చాలా కుటుంబాలు ఒక్కరి ప్రార్థన మీదనే నడుస్తుంది. అందులో కూడా ఎక్కువ నాకు తెలిసినంత వరకు స్త్రీలే. 10% స్త్రీలు పురుషులు కలిసి ప్రార్థన చేస్తారు. అట్లా ప్రార్థన చేస్తే మంచిది, వెరీ గుడ్. కానీ ఎక్కువ శాతం ఇదివరకు మనం వినేది కదా, ఒక్కరి సంపాదన మీదనే నడుస్తుంది కుటుంబం అంతా అని. మా తాతయ్య లోకో పైలట్గా పనిచేస్తున్నప్పుడు మా తాతయ్య ఒక్కరి జీతం మీద 7 సంతానము. మా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా బ్రతికేవారు. మా అమ్మమ్మ ఇంట్లో ఫాల్స్ అవి కొట్టుకుంటూ చిన్నగా వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసేవారు ఒకరి సంపాదన మీద. ఈ రోజులలో అంత్యదినములలో ఒకరి ప్రార్థన మీద నడుస్తుంది కుటుంబం అంతా. ఆ ఒక్కరే చేతులు ఎత్తి 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 అలసిపోయి ఆ చేతులు దించే పరిస్థితి ఉంటే కనీసం కుమారులు కుమార్తెలు, అరే అమ్మ నేను కూడా వచ్చి నీతో పాటు కూర్చొని నాకు కూడా 2 అంశాలు చెప్పు, నేను 2 అంశాల కోసం ప్రార్థన చేస్తాను, నాతో కూడా కొంచెం పంచుకొని భారాన్ని అనే పరిస్థితి కూడా మీకే ప్రశ్న, ఆలోచన చేయండి, మీకే ప్రశ్న. అలాంటి పరిస్థితి నాకు తెలిసి 80% మా సంఘాలలో లేదు. చాలా బాధాకరమైన విషయం. మరి ఏమవుతుంది? దీన్ని వాక్యాలు, సాక్ష్యాలు, కొరతలు, ఆరాధన ఒక్కొక్కరిని కలిస్తే మేము 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం, 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం, 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం, మందిరం గంట ముందు నుండి వస్తున్నాం. ఏం లాభం మరి అలా చెప్పుకొని 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అని చెప్పుకొని కనీసం భారం అంటే మన పిల్లలు 1 లక్షల కోట్లు సంపాదించి అవే కాదు, కనీసం మేము మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు భారంతో. అయ్యో చేతులు ఎత్తి ఎత్తి భారం అయిపోయారు, అప్పుల పాలు అయిపోయారు, కన్నీటి ప్రార్థన చేస్తుంది మా అమ్మ, ఉపవాసం అని చేస్తుంది మా అమ్మ దగ్గర నేను కూడా మోకరిస్తాను, 2-3 అంశాలు చెప్పమ్మా, నేను కూడా ప్రార్థన చేస్తాను అనేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఊరు గమనించి ఆ చేతులను ఆనుకున్నగా చూడండి. ఆయన యొక్క ఓర్పు పద్ధతి ఎంత గొప్ప పేషెన్స్ అయినది. సూర్యుడు అస్తమించే వరకు చేతులు దించలేదంట మోషే. అంటే తన ప్రజలకు జయము అని డిక్లేర్ అయ్యే వరకు, విజయము అని డిక్లేర్ అయ్యే వరకు తన చేతులు దించలేదు. సూర్యుడు అస్తమించాడు, నిలకడగా ఉండేది. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకీయుల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఇక్కడ యెహోవా యొక్క కోపం మనం కనబడతా ఉన్నది. ఆ మాట చదువుతున్న ప్రేమను అమాలేకీయుల పేరును ఈ భూమి మీద లేకుండా నేను చేస్తాను. ఇంత కోపం వచ్చింది. ఎందుకు? ఆ కోపానికి కారణము 2 కారణాలు. అమాలేకీయులు యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా వాళ్ళ చేతులు లేపారు. దేనికి చేతులు లేపుతున్నామో కూడా మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. కొంతమంది అన్యాయం దగ్గర చేతులు లేపుతారు. క్రైస్తవులమని చెప్పుకొని జడ్జి ముందు నిలబడి న్యాయమును అన్యాయము చేసి అబద్ధపు మాటలు సాక్ష్యములు చెప్పేవారు నాకు తెలుసు. డబ్బులు తీసుకొని చాలా బాధాకరం, చాలా దుఃఖకరం. సంఘస్థులు వచ్చి బాధాకరయ్యా, ఇదో ఫలానా నేను ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం స్థలం ఉన్నప్పుడు ఆయన కూడా ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలిసినా కూడా కోర్టులో వచ్చి ఈ స్థలం వీళ్ళది కాదని చెప్పి అబద్ధ సాక్ష్యం చెప్పినాడు, పైసలు తీసుకోండి. బాధపడ్డాడు, అయ్యా ఇలా చేయొచ్చాయా, మనందరం ఒకటే సంఘం కదా, అసలు ఉన్నదా? ఒకే కుటుంబం అని లేదు, ఒకే సంఘం అని లేదు, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలనేది లేదు, మా కుటుంబం బాగుపడాలని లేదు, మేము పైకి రావాలి, అసలు ఈ ఆలోచనలే లేవు. నేటి తరంకి ఈ ఆలోచనలే లేవు. చాలా బాధకరం. అరే మా తల్లిదండ్రులకి పరిస్థితే బాగాలేదు,
నేను ఎక్కువ భారం కావద్దు, అది ఎక్కువ అడగవద్దు, ఏది చేస్తే అది తీసుకుందామనేది లేదు ఈ రోజులలో. ఉందా అమ్మ చెప్పండి, ఉందా ఈ తరంలో ఉందా? మేము చిన్నగా ఉన్నప్పుడు మా తల్లను ఏది తెస్తే అదే, ఏది తెస్తే అదే. ఒక బ్రాండ్ అనేది లేదు, ఈ బ్రాండ్ ఆ బ్రాండ్, ఇది మంచిగా ఉండాలి, ఇన్ని వేలు పెట్టి ఇవి లేవు అసలు. ఏది అంటే ఆ హంబుల్ బిగినింగ్సే ఏమో. ఇప్పుడు కూడా అదే ఈ షర్ట్ 800, ప్యాంట్ 800, సింపుల్, బాగుంది వేసుకోవడానికి. అట్లా చెప్పి వేసుకునే దగ్గర వేసుకోమంటే వేసుకున్నాం. అమెరికాకి వెళ్తాము, అమెరికాలో తయారడానికి ఉండదు, అమెరికాలో సూట్ వేసుకోవాలి. వాళ్ళకేం చెప్పాలంటే నీట్గా తయారవ్వాలి, అక్కడ మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి. నేనేం చెప్తున్నా అంటే ఆ యొక్క అనుభవాలను ఎందుకు మనము ఈ తరం మర్చిపోయి, అరే మా తల్లిదండ్రుల జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు, మా కుటుంబం విడిపోతుంది, మనం ప్రార్థన చేయాలి. అమాలేకీయులనే వాళ్ళు అసలు ఈ భూమి మీద లేకుండా నేను చేస్తా. చాలా కోపం వచ్చింది. ఎందుకు? దేవుని సింహాసనాన్ని వ్యతిరేకంగా చేతులెత్తారు. తర్వాత దేవుని ప్రజలను చంపాలి అనే ఆలోచనలతో వాళ్ళు రెఫిదీంలో దిగారు. దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఎవరైనా చూస్తే వాళ్ళను దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు. అందుకే చెప్తున్నాడు, దీన్ని పర్టికులర్గా రాసి ఉంటుంది. అందుకే జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించింది. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమని. తరతరములు యుద్ధమే. ఎందుకు? దేవునికి వ్యతిరేకంగా చేతులెత్తారు. దేవుని ప్రజలను నాశనం చేద్దామని ప్రయత్నం చేశారు. ఈ రోజులలో ఎందుకు అసలు నేను ఆ మాటకు వస్తే ఒకరి నాశనాన్ని కోరుకునేవాడు క్రైస్తవుడే కాదు. అసలు ఒకరి నాశనాన్ని, ఒకరి పతనాన్ని కోరుకునేవాడు క్రైస్తవుడే కాదు. మీకు ఎంత కష్టము, బాధ కలిగినా దేవుని చేతిలో మీ యుద్ధాన్ని పెట్టినప్పుడే మీకు విజయం. హల్లెలూయా. మరలా చెప్తున్నా, యుద్ధం చేసేది మనం కాదు, యుద్ధం చేయాల్సింది మనం కాదు. మన యుద్ధాలన్నీ ప్రభు చేతిలో పెట్టినప్పుడే వీళ్ళకు విజయం వచ్చినట్టు మనం కూడా విజయం వస్తుంది. వీ నీడ్ నాట్ టు ఫైట్. మనం వెళ్ళి యుద్ధం చేయాల్సిన పని లేదు. దావీదు అన్నాడు, అందుకే యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. నిజమే, మన యుద్ధాలన్నీ ప్రభువే చూసుకుంటాడు. మన కొరకు యుద్ధం చేయవాడు ఆయన. ఆయన గొప్పతనాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు మనకు తెలియకుండానే అపాయంలో నుండి మనం తప్పించవచ్చు దేవుడు. మనకు కూడా తెలియకుండానే, అంటే రోడ్లు దాటేటప్పుడు కానీ, ప్రయాణములు చేసేటప్పుడు కానీ, కనీసం మన దగ్గరకు రాకుండా అపాయాలను దూరం చేసిన సందర్భాలు ఎన్నున్నాయో అన్నీ ఆలోచన చేయాలి. లాస్ట్ ఒకసారి మరొక మాట, తన ప్రజలను దేవుడు మరచిపోడు. హల్లెలూయా. మనల్ని దేవుడు మర్చిపోడు. దేర్ ఇస్ నో క్వశ్చన్. అసలు సమస్య లేదు, మర్చిపోడు మనల్ని. మనం మారుతామేమో, పరిస్థితులను బట్టి మన స్వరం మారుతుంది, మన మాటలు మారుతాయి, మన పరిస్థితి మారుతుంది, కానీ ఆయన మనల్ని మర్చిపోడు. చూడండి, అందుకే ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకొని గొప్ప విజయం ఇచ్చాడు. హల్లెలూయా. మరి మనం ఎన్ని రోజులైంది ఇలాంటి ప్రార్థన చేసి, ఇలా మోకరించి, అలా చేతులెత్తి గెలుపు పొందుకునే వరకు ఆ నిష్ఠ కలిగి ఎంతకాలమైంది ప్రార్థన చేసి, ఎంతకాలమైంది మన కుటుంబంలో అలాంటి ప్రార్థనలు జరిగి, ఎందుకు అందరూ అట్లా చచ్చుబడిపోయినట్టు, ఎందుకు చప్పగా అయిపోయారు, అందరూ చప్పగా అయిపోయారు. ఎక్కడ రాదు అలసట, దేవుని దగ్గరనే అలసట వస్తుంది. అన్ని పనులు మనం చేసుకుంటాం, ఇక్కడికి ప్రభు పని అనగానే మనకు వేరే వేరే పనులు వచ్చేస్తాయి. కాబట్టి ఆలోచన చేయాలి. ఈ రెండో భాగంలో మనము నేర్చుకున్నటువంటి అంశాలు, ఒక సేవకునికి ఉన్నటువంటి ఓర్పు, సహనం, పట్టుదల. తర్వాత దేవుని ప్రజలకు వ్యతిరేకముగా పనిచేసే వారిని
ప్రభువు విడిచిపెట్టడు. మన కోసము ప్రభువు పోరాడతాడు అనేది రెండో భాగంలో మనం నేర్చుకున్నాం. మన కుటుంబాల పరిస్థితి ఎట్లుంది? చేతులు పైకెత్తిన పరిస్థితిలో ఉన్నామా? చేతులు కింది దించుకునే పరిస్థితిలో ఉన్నామా? తల పైకెత్తుకొని నడిచే పరిస్థితిలో ఉన్నామా? తల దించుకొని నడిచే పరిస్థితిలో ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. ఆ క్రీస్తు అనే బండ మీద మన ఇల్లులు కట్టబడాలి. ఆ క్రీస్తు అనే బండను కొట్టినప్పుడు, ఆ క్రీస్తు అనే బండ ఆ శరీరం నుండి రక్తము కాలినప్పుడు, ఆ రక్తం ద్వారా మనకు స్వస్థత, విడుదల, ఆరోగ్యం ఇచ్చాడు. అక్కడ బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి, దాహం తీరింది. ఈరోజు మన యొక్క సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా ప్రభు పాదముల దగ్గర పెట్టి, ఇదిగో మీ శరీరంలో రక్తంలో మేము పాల్గొనే ఉన్నాం, మీ శరీరంలో రక్తంలో ఉన్న శక్తి, బలం మాకు ప్రసాదించండి అని చెప్పి ప్రభు పాదముల దగ్గరికి వెళ్ళి మన సమస్యలకు మనం సమాధానం మీ కొద్ది మాటలు మనందరి హృదయంలో వెనుకలో నీరు కట్టి ఫలింప చేయడం దాకా ఆమె కలలు పంచుదాం. ప్రార్థన చేస్తుంది. మహాదయానిధి, కృపా కనికరము కలిగిన మా దేవా, మిక్కిలి ఘనమైన నీ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఇంతవరకు నీ దీనదాసుని నీ సిలువ చాటు మరుగు చేసుకొని బలమైన నీ వాక్కులో నుంచి తండ్రి ఎన్నో గొప్ప మర్మములను, సత్యములను మాకు బయలుపరిచిన దేవానికి స్తోత్రములు. విశ్వాసులమైన మేము ఏ స్థితిలో ఉన్నాము పరీక్షించుకొనుటకు, పరిశీలించుకొనుటకు అద్దము వంటి నీ వాక్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలమైన మేము కేవలము నాయన నీవిచ్చే మేలుల కొరకు మాత్రమే కాక, ఆశీర్వాదముల కొరకు మాత్రమే కాక, నీ ఆజ్ఞలను తండ్రి, నీ ధర్మశాస్త్రమునకు విధేయులమై నీ యొక్క ఆజ్ఞలను శిరసావహిస్తూ నీలో సాగిపోవుటకు ప్రభువా మాకు అవసరమైనటువంటి సిద్ధపాటును, సిద్ధ మనస్సును మాకు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాము. ప్రభువా నీవు చేయు కార్యములు గొప్పవి, నీవు చేయు కార్యములు గొప్పవి. ఘనమైన కార్యములు నీవు తండ్రి ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగించి ఉన్నామని వాక్యము మాకు సెలవిచ్చుచున్నది. గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు, భయంకరమైన కార్యములను దేవుడు ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగించి ఉన్నాడని వాక్య గ్రంథములో నీవు వ్రాయించి ఉండగా నాయన మా జీవితంలో కూడా నీవెన్నో కార్యములు చేయించున్నావు. వాటన్నిటిని బట్టి కూడా తండ్రి మేము వాటిని స్మరణకు తెచ్చుకుని నిన్ను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. నీవు చేసిన మేలులను మరచిపోయి సరిగే వారముగా కాక, కొనిగే వారముగా కాక, బండ అయినటువంటి క్రీస్తు అనబడిన బండ మీద తండ్రి మేము కట్టబడుటకు, మా ఆత్మీయ జీవితములను, మా విశ్వాస బ్రతుకులను కట్టుకొనుటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొనుచున్నాము. సడలని విశ్వాసము, కదలని భక్తి మాకు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. బండలో నుంచి నీరు ప్రవహించినట్లుగా నీలో నుంచి తండ్రి క్రీస్తు అనే బండలో నుంచి కారుచున్న రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయమని వేడుకొనొచ్చు, శుద్ధీకరించమని వేడుకొనొచ్చు, నీ రెండవ రాకడకు సిద్ధపరచమని వేడుకొనొచ్చు. మరి ఈ దినమున ప్రభువ ఎందరైతే సిద్ధపడి బండలో తండ్రి ఏకీభవించుటకు, సంస్కార బిందును అందుకున్నటకు వచ్చి ఉన్నారు, అట్టి వారి హృదయములన్నిటినీ కూడా నీ యొక్క రక్తము ద్వారా శుద్ధీకరించి మమ్మల్ని నీ రాజ్య వారసులుగా చేసుకునమని, నీ దాసుని మరింతగా బలపరచి నీ పనిలో మరింత బలముగా వాడుకునమని, మమ్మల్ని కొనిపోవుటకు త్వరగా మేఘారుడై, పెళ్లి కుమారుడై, మహిమ సింహాసనము మీద నుంచి మమ్మల్ని కొనిపోవుటకు రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. బాప్తిస్మం తీసుకొని సిద్ధపడి వచ్చిన వారు మాత్రమే బలలో పాల్గొనాలి. కళ్ళు మూసుకున్నాం. బలలో వచ్చినాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలో వచ్చండి. కొట్టబడింది పాపపు గిన్నె, పాపము ఆ గిన్నెను మన యొద్ద నుండి తొలగించమని చెమట రక్తపు బిందువుల వలె మార్చబడినటువంటి పరిస్థితి
ఆయనను నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అని ప్రభువు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన ప్రార్థనను మనము జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళ ఆరాధనలోనికి వెళ్దాం. ప్రభు అయిన యేసు అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ముక్కని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు చీల్చబడిన నా దేహం, నేను తిన్నప్పుడల్లా జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ఆ భోజనమైన పిమ్మట ఓ పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, ఇది నూతన నిబంధన, ఇది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మా యేసు ప్రభువా, ఈ రొట్టెను మీ శరీరముగా మార్చండి, ఈ ద్రాక్ష రసమును మీ రక్తముగా మార్చండి. మీ దేహంలో ఉన్న శక్తి, మీ రక్తంలో ఉన్నటువంటి బలమును, ప్రభావమును మా దేహంలోనికి పంపించండి ప్రభు. అయోగ్యముగా ఎవరు బలలో పాల్గొనకుండా యోగ్యముగా భక్తి శ్రద్ధలతో బలలో పాల్గొనడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుకు రండి. బలలో పాల్గొనే వారు ముందుకు వచ్చి తీసుకోండి. పిల్లలు నేను వనకు తేవ